ప్రేక్షకులకి పేరు పేరున స్వాగత సుమాంజలి. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విచ్చలవిడిగా పోస్టర్లు పెడుతూ దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ కూడా దాని నామమాత్రంగా అంటే టీఆర్ఎస్ వాళ్ళు వెనకాల ఉండి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదైతే చర్యలు ఇవన్నీ చేయండి అని చెప్పి చేపిస్తే ఒక ఆయన అయితే పోలీస్ వ్యవస్థని అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాదే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ రిలీజ్ చేయించారు. గతంలో కూడా అరవింద్ అన్న ఇసపెల్లి ఘటనలో కూడా మా కార్యకర్తలను చంపాలని చూసారు. ఆ చంపిన గుండా ఫోటో ప్రతి ప్రెస్లలో ప్రతి పేపర్లలో పెద్దగా వచ్చినాయి ఫోటోలతో సహా. అలాంటి వ్యక్తుల్ని రాజమర్యాదతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లన్నీ దింపి రాత్రికి మా అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి వదిలేసారు. దాని విషయమై ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సమావేశంను ఉద్దేశించి గంగోని సంతోష్ గారిని మొదట మాట్లాడవలసింది కోరుచున్నాం. జరిగిందో మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారి గురించి ఆకతాయిగా వారు ఏదైతే పోస్టర్లు వేయడం, వివిధ మండలాలలో కూడా పోస్టర్లు వేసి ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ గతంలో కూడా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, టీఆర్ఎస్లో ఉండి ఆకతాయి పనులు చేస్తూ అప్రజాస్వామికంగా ఉన్నటువంటి వ్యక్తులు. అది ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళు ఉమ్మడిగా ఎమ్మెల్యే గారు ఏదైతే సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఆయనను అబాసు పాలు చేయడానికి, ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు అప్రజాస్వామికంగా పోస్టర్లు వేసి ఆయనను అప్రతిష్టకు చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి వాళ్ళు వీరు. గతంలో అయితే ఇస్సాపల్లి సంఘటన ఎంపీ గారి మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అప్పటి కేసులే ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. ఇంకా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు ఏమీ చేయలేరు, మాకు అధికారులు అండా ఉన్నది, మా నాయకులు మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఇవేంటి పైశాచిక చర్యలకు దిగబడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా పోలీసులు కఠినంగా చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ రేపు ఖచ్చితంగా వాళ్ళను కూడా ప్రజల్లో తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి ఏదైతే వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళను కఠినంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలా. రేపు పొద్దువల్ల మేము భారతీయ జనతా పార్టీ మేము ఏదైతే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళు చర్య తీసుకోకపోతే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొన్ని రోజుల నుంచి ఆర్మూర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేపై పోస్టర్లు, ఎందుకంటే తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరనే కారణం మీద పోస్టర్లు కావాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ వీరిద్దరూ పాత దోస్తులు, ఇప్పుడు ఇద్దరు కూడా కలయిక దోస్తులు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని స్థానిక శాసనసభ్యులు వారు గెలిచిన వెంటనే తన సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారి మీద, ఎందుకంటే రోజు రోజుకు గ్రామాలలో వారి మీద సానుభూతి పెరుగుతూ ఉంటే వీరికి ఎలాంటి, ఎందుకోసం అంటే బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్గా అక్కడ ఉన్నటువంటి నిన్ననే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది. దీని వెనుక కుట్ర వెనుక ఎవరున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తే ఖాళీ నామ మాత్రంగానే వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వారిని వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. కానీ గతంలో మీరు చేసినటువంటి సంఘటనల్లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం లేకుండా మీరు సోషల్ మీడియా ద్వారా బలవంతంగా అరెస్టులు చేయించి ఇచ్చేయడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు చట్టాన్ని చుట్టంగా చూడకుండా మీరు ఎవరినైనా ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఎమ్మెల్యేపై ఇట్లాంటి అనేక వాక్యాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మొన్ననే మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీ, ఈ హామీ ప్రకారమే
మన యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న గారు ఒక మాట ఇస్తే, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న మాట ఇస్తే దేశ పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో మాట ఇచ్చిన దానికి అనుగుణంగా వారు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వారు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వారు తట్టుకోలేకపోతున్నారు. రానున్న రోజుల్లో మా చరిత్ర గతం ఇదైపోతుంది, మా చరిత్ర క్లోజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా రెండు ఒకటే ఊరుకుంటున్నారు కనుక మీరు ఇప్పటికైనా వెంటనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడైనటువంటి రాకేష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, పార్లమెంట్ సభ్యుడికి కూడా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మరియు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తాజా మాజీగా చెప్పుకుంటున్నటువంటి వీరేంద్ర గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. లేకుంటే దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కొట్లాడే పరిస్థితి ఉంది కనుక అందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఏదైతే నిన్న నందిపేట మండల కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యే గారి మీద ఏదైతే అనుకోకుండా కావాలని దురుద్దేశంతో వేసిన పోస్టర్లది నిన్న ఒక దాడి సంఘటన జరిగింది. ఎవరైతే అక్కడ జోధ్పూర్ సంబంధించిన రాము అనే ఇంకో వ్యక్తి, విజయ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా కావాలనే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరియు ఇక్కడ ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి గారు, వీరిద్దరి ప్రోద్బలంతోనే కావాలనే ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మీద గౌరవ భంగం కలిగించేటట్టుగా పోస్టర్లు అంటేయడం జరిగింది. దానికి మా బీజేపీ కార్యకర్తలు స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే గత 4-5 గంటలుగా అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎట్టకేలకు పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మా ముందే వారిని పూర్తి సెక్యూరిటీతో తీసుకొచ్చి వివిధ రాజమర్యాదలు చేసి వేరే వేరే స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే జీవన్ రెడ్డి మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నాడని చెప్పడం, మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే నిన్న ఆ వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారు గతంలో కూడా మన ఇసపల్లి గ్రామంలో అరవింద్ అన్న దాడి ఘటనకు సంబంధించిన వాళ్ళు ప్రధాన సూత్రధారులు, వాళ్ళను బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు. జీవన్ రెడ్డి, మీకు ఈ ఆర్మూర్ అసెంబ్లీలో మీ అధ్యాయం ముగిసింది. గత 10 సంవత్సరాలుగా ఎంత అల్లోకల్లోలంగా ఉన్న ఆర్మూర్ ఈ రోజు గత సంవత్సర కాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా మీ ఆటలు బంద్ చేయండి. అదేవిధంగా మీ చీకటి దోస్తు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి గారు, మీరు ఇద్దరు కలిసినా కూడా మమ్మల్ని రాకేష్ రెడ్డి గారిని కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ మీద కొట్లాడనే ఉద్దేశంతో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చిందో దాని మీద మీరు పోరాటం చేసి ఇక్కడ ఆర్మూర్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కొద్దిగా తెలివి ఉంటే వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నా. కానీ ఇలాంటి చిల్లర పనులు చేసి మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా వినయ్ రెడ్డి, ఇక్కడ మీరు ఏదైతే అధికారంలో ఉండేది ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో చిన్న పనులు ఏదైతే అక్రమ మొరం దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కేవలం మీ ధనార్జన కోసమే మీరు ఈ అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఇచ్చిన హామీలను దాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు. నిజంగా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు గతంలో పోషించిన పాత్ర ఈ రోజు ఎందుకు లేదు? మీ కాంగ్రెస్ పార్టీని గలబట్టి అడిగేంత పరిస్థితి మీకు ఎందుకు లేదు? కేవలం ధనార్జనే ధ్యేయంగా మీరు ఇక్కడ ఆర్మూర్ అసెంబ్లీలో తిరుగుతా ఉన్నారు. మీ ఏదైతే మాకు రాకేష్ రెడ్డికి సంబంధించి మీరు కావాలని చెప్పి పోస్టర్లు వేయించారో అది పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు గెలిచిన వెంటనే తన సొంత నిధులతో ఇక్కడ ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలోని ముఖ్య పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకు కనీస బాత్రూమ్ లేని కూడా ప్రతి ఒక్కటి కూడా బాత్రూమ్లు కట్టించి వంట సదుపాయాలు పూర్తిగా కల్పించి ఆడపిల్లలకు రక్షణగా ఉండి చాలా రకాలుగా తన సొంత ఖర్చులతో నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు సహకరించాల్సింది పోయి దానికి పూర్తిగా మీరే దొంగ అన్నట్టుగా మీరు అధికారంలో ఉండి అటు ప్రజలకు చెయ్యరు, కనీసం చేసే వాళ్ళకు అడ్డుకుంటున్నారు. రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని రకాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా గమనిస్తే ఉన్నారు. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మెజార్టీ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తిరగనివ్వరని చెప్పేసి తెలియజేస్తూ, ఇలాంటి చర్యలకు మరొకసారి పాల్పడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే బహిరంగంగా దాడులకు దిగుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.
నందిపేటలో ఏదైతే నిస్వార్థపరుడైన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన హైదరాబాద్లో చీకటి మాటున నిర్ణయం జరిగి ఇక్కడ నందిపేటలో మరి గతంలో రౌడీ షీటర్ లాగా రౌడీలాగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులు పోస్టర్లు అతికిస్తూ మరి దొరికిపోవడం జరిగింది. దాని మీద జరిగిపోతుంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి హైదరాబాద్ గాడులుగా వస్తున్నావా? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలవుతలేవు. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రతిపక్ష నాయకులు అయితే ముందు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కానీ ఇక్కడ ఇద్దరు ఒప్పందం, జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి ఒప్పందాలు. ఇద్దరు నేను అధికారం ఉంటే నేను దోసుకుంటా, నీ అధికారం ఉంటే నువ్వు దోసుకో అని చెప్పి ఇద్దరు కలిసి ఇలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆర్మూర్లో గతంలో మరి జీవన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి జీవన్ రెడ్డి గుట్టలేసుకుంటాడు. ఇంతకుముందు క్రెషర్ ఉండే ఒక రామరెడ్డి అనే అతనికి, ఆయన జైల్లో వేస్తూ భయభ్రాంతులకు గురి చేసి అది లాక్కుంటాడు. అదేవిధంగా బక్కరగుట్ట ఈ ఆర్మూర్లో రైతాంగానికి సంబంధించింది బలవంతంగా బెదిరించి దాన్ని లాక్కొని వాళ్ళ భార్య పేరు చేసుకుంటాడు. అంటే అక్రమాలు చేసిన మీరు, ఒకప్పుడు నువ్వు అక్రమాలు చేస్తావు, ఇక్కడ ఈయననేమో మరి ప్రకృతి వాడి ఇంట్లను ఈయన కొల్లగొడతా ఉన్నాడు. ఇప్పుడు ఇసుక కానీ మొరం కానీ ఈయన సిండికేట్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అంటే ఎవరు ఇప్పుడు ఆయన అధికారంలో ఆయన దోసుకుంటాడు, ఈయన అధికారంలో ఈయన దోసుకుంటాడు. ఇలా రాకేష్ రెడ్డికి మరి ఏ విధంగా మచ్చ తీసుకురావాలా, ప్రజలలో ఈయన మీద బురద జల్లాలని దురాలోచనతోటి ఇద్దరు కలిసి పన్నాగమే నందిపేటలో పోస్టర్లు వెళ్ళారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. మరి నిన్న రాజశేఖర మాట్లాడుతున్నాడు, అడ్డగోలుగా అక్రమంగా మరి తెగ బలిసి తెగ తిని పందికొక్కలుగా బలిసి నిన్న రాకేష్ రెడ్డి గారి మీద రాజశేఖర మాట్లాడతాడు. నువ్వు రాజశేఖర నువ్వు కానీ మీ అన్న కానీ గతంలో ఏం చేసారో చెప్పు. ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు రాజశేఖర నీకు దమ్ముంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్వహిస్తారు? ఇక్కడ ఆర్మూర్లో ఏం చేస్తున్నావు? లేదంటే వినయ్ రెడ్డి మీరు కలిసి కుమ్ముక్కై రాకేష్ రెడ్డికి ఎట్లా ప్రజలలో అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి దురాలోచనతో ఉన్నారు. కానీ మీ రాకేష్ రెడ్డి ఆయన ఏసే ఆర్మూర్ కొరకు మరి పనులు చేస్తూ ఉన్నాడో ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఏ విధంగా నిరోధిస్తుండో, ఆర్మూర్కి ఏమేమి కావాలనో అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్య భాగమే అంకాపూర్లో మరి అయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఆయన మంత్రులను కూడా మరి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తుంటూ అవసరమైతే నిరోధిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ రాకేష్ రెడ్డి గారికి పేరు వస్తామని చెప్పేసి వినయ్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కుట్ర ఇది. అంటే వీళ్ళు మరి మొన్న మనం చాలా రోజులు ఒక స్టోరీస్ వచ్చినాయి పేపర్లల్లో, మొరం మీద, ఇసుక మీద. దీనివల్ల ఏమవుతుంది, ప్రజలకు భారం పడుతూ ఉన్నది. సిండికేట్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందో ఆ ఇసుకను వీళ్ళు దౌర్జన్యంగా ఆపేసుకొని వీళ్ళ రేట్ నిర్ణయం చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత రేటు పెరుగుతుంది. కానీ అది ఆయనకేం చేస్తుంది, వినయ్ రెడ్డికి ఆయన డబ్బులు ఎట్లా దోసుకోవాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. ఇది మరి రాకేష్ రెడ్డి గారి మీద ఇద్దరి పన్నాగమే జరుగుతూ ఉన్నది. జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఎప్పటికీ వేరుగా మీరే వస్తున్నారు. మరి వినయ్ రెడ్డి మన పెద్ద ప్రగల్భాలు వంతిగా జీవన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తానని చెప్పి సంవత్సర కాలం అయిపోతుంది కదా. మరి నీ ప్రభుత్వంగా ఏం చేస్తున్నావు? గుడ్డి గుర్రం పనులు అవుతున్నావు. వినయ్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయవు? ఖాళీ ప్రజలకు చెప్పేందుకు మీడియా ముందు ఏదో మాట్లాడినావు. అరెస్ట్ అయిపోయింది దమ్ముంటే నువ్వు ఏదైతే హైదరాబాద్లో కబ్జా చేసిండు దామోదర్ రెడ్డి ఏదో పేరు చెప్పినావు కదా, మరి ఏం చేస్తున్నావు? మరి ఇన్ని అక్రమాలు చేసిండు కదా, అది ముందు అరెస్ట్ చేసి నిరూపించుకో. అప్పుడు నేను ప్రజలు ఏదన్నా నమ్ముతారు. లేకుంటే నువ్వు ఇట్లనే లాస్ట్కు మోసాలు చేసుకుంటా చివరికి నువ్వు ఆర్మూర్లో కూడా ఉండలేవు, నిలవలేవు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా జీవన్ రెడ్డికి అయితే నీ జీవిత కాలంలో ఆర్మూర్లు ఎమ్మెల్యే కాలేవు. ఎందుకంటే నీ అక్రమాలు, నీ బెదిరింపులు, నీ రౌడీ రాజ్యం ఆర్మూర్ ప్రజలు చూశారు. కాబట్టి మరి ఇలా 13 నెలల కాలంలో ఆర్మూర్ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. మరి రాకేష్ రెడ్డి గారు వచ్చి ఈ అక్రమాన్ని ఏదైతే ఈ రౌడీజాన్ని ఓడగొట్టి ప్రజలకు అండగా ఉన్నాడు, ఇంకా అండగా ఉంటూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం లేదు. ఇలా నేను ఒక్కటే గ్రహించాలా,
ఒక్కటి చెప్తున్నా జీవన్ రెడ్డికి, నీకు ప్రభుత్వం వచ్చిన 13 నెలల్లో నువ్వు ఒక్క రోజు వచ్చి ఇక్కడ ఏమైనా చేసినాను ప్రజల కొరకు ప్రజల పక్షాన ఏం పోరాడినా? నువ్వు అటు ఇటు పోతే మరి అది మేము అధికారంలో ఉన్నామా? మేము ఎమ్మెల్యే గెలిచినందుకు ప్రజల పక్షాన మరి రాకేష్ రెడ్డి గారు తిరగని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. ఆయన హైదరాబాద్లో అందరిని కలుస్తూ ఉన్నాడు, ప్రతి మంత్రిని కలుస్తూ ఉన్నాడు, ప్రతి ముఖ్యమంత్రిని 10 సార్లు కలవడం జరిగింది. వాళ్ళు ఒక దిక్కు, వినయ్ రెడ్డి ఏమో ఆడ పనులు ఆపిస్తాడు, జీవన్ రెడ్డి ఏమో అంటే ప్రశ్నిస్తాడు. అంటే ఇద్దరు తోడు దొంగలై మన రాకేష్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజల దగ్గర అప్రతిష్ట పాలు చేయాలని దురాలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా రాకేష్ రెడ్డి ఎంటుక కూడా వీకలేరు మీరు ఇద్దరు కలిసినా అని చెప్పి నేను హెచ్చరిస్తూ, మళ్ళొకసారి ఇలాంటి కుట్రలు చేస్తే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా మిమ్మల్ని నిలదీస్తారు, మీ బట్టలు ఊడదీసి ఆర్మూర్ దింపుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణానికి డెవలప్మెంట్ కొరకు 50 కోట్లు వచ్చినాయని చెప్పిన జీవన్ రెడ్డి 23 కోట్లు ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయినాయి అవి అదానికి మాట్లాడవను. అదేవిధంగా మిషన్ భగీరథకు 4,28,00,000 కూడా రిటర్న్ మళ్ళిపోయినాయి. కేవలం ఆయన కాలయాపన చేయడం వల్ల ఆయన పైరవీలు హైదరాబాద్లో భూములు అక్రమాల దాని కొరకు తిరగడం వల్ల ఇక్కడ వచ్చిన 23 కోట్లు ఒకటి 4,28,00,000 మిషన్ భగీరథ పైసలు ఇవి రిటర్న్ పోయినాయి. ఈ ఆరు ప్రజలకు అన్యాయం చేసినవా లేదా? ఇవాళ నువ్వు ప్రశ్నిస్తావు, దొంగలాగా పైరవి కొరకు తిరిగేటోడు నువ్వు ప్రశ్నిస్తావు. నీ అక్రమాలు ప్రజలందరూ తెలిసి జీవిత కాలంలో ఆర్మూర్లో అడుగుంటలేవని చెప్పి తెలియజేస్తావు.